అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. మన ప్రీతమ తండ్రి మెహర్ బాబా వారి కృపా విశేషం చేత మన బాబా ప్రేమిక పరివారం అంతా కూడా నిరంతరం బాబా నామ సంకీర్తనలలో ఆయనతో ఏదో ఒక రీతిలో ఏదో ఒక విధంగా సాంగత్యం చేయాలనేటువంటి తలంపు తపన ఆ రెండూ ఉండడం చేత మధ్యలో ఈ కరోనా అనేటువంటి ఒక ఒక రకంగా చెప్పాలంటే ఈ ఈ స్థితికి ట్రాన్స్ఫార్మ్ మనందరం అవ్వగలిగేటువంటి స్థితి కూడా అదే కల్పించింది. మనం చాలాసార్లు చెప్పుకున్నాము. అందువలన మనం భౌతికంగా ఇటువంటి సహవాసాలకు కానీ ఇటువంటి చర్చలకు కానీ మనము వెళ్ళకపోయినప్పటికీ కూడా ఈ ఆన్లైన్ అనేటువంటి ఈ మాధ్యమం ద్వారా చాలా ఎక్కువ సమయం గడపగలిగే అవకాశము ఈ కరోనా వలన మనకి లభించింది. మనమందరం కూడా అదే రీతిలో ఎక్కువ సమయం ఈ మార్గంలో గడపగలిగేటువంటి అవకాశం కూడా బాబా మనందరికీ ఇచ్చి ఉన్నాడు. సో ఈరోజు ఈ సమయంలో మీ అందరితో బాబా వారి మాటలు కొన్ని ముచ్చటించుకోగలిగేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించాడు ప్రభు. అందుకు బాబా వారికి ముందుగా కృతజ్ఞతా వందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ బాబా వారి ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుతా ఉన్నాను. ఈ సమయంలో మన ముందు ఈరోజు అసలు నిజానికి మల్లికార్జునరావు గారు ఆయన తాలూకా శైలిలో చాలా అద్భుతమైనటువంటి బాబా విషయాల్ని మనతో ముచ్చటించే అవకాశాన్ని ఆయన వేరే కొన్ని కారణాల వలన ఈరోజు బాబా నాకు లభించేటట్లుగా కారణమయ్యారు. అందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనము ఎక్కువ సమయంలో బాబా వారి ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి లేదా ఆయన ఇంతవరకు మనము రహస్యంగా ఉంచబడినటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు కానీ ఆధ్యాత్మికమైనటువంటి రీతుల్ని కానీ ఆధ్యాత్మికమైనటువంటి సత్యప్రేమ సందేశాలు కానీ మనము ప్రతిరోజు వింటూ ఉన్నాము ఈ పెద్దవాళ్ళ ద్వారా. అయితే ఇక్కడ ఈరోజు సరే కొన్ని ముచ్చట్లే, ఇవన్నీ ఒక రకంగా ముచ్చట్లే కానీ అందులోపల చాలా అంతరార్థం ఉన్నది. ఇది మనకి బిల్ లీపేజ్ అనేటువంటి పాశ్చాత్య ప్రేమికుడి ద్వారా మనకి లభించినటువంటి ఒక పుస్తకంలో కొన్ని విషయాల్ని మననం చేసుకోవాలనేటువంటి తలంపు కలిగింది. ఇది మన సోదరి కాకినాడ సోదరి ఎస్ఎస్ లక్ష్మి గారు తెలుగులో మనకి అనువదింపజేసి ఇచ్చారు. నాట్ వీ బట్ వన్, అది బిల్ లీపేజ్ క్యాప్షన్ ఇచ్చినటువంటి క్యాప్షన్. దానికి ఒక్కటే మనమంతా అనేటువంటి ఆ క్యాప్షన్ తో మనకి బిల్ లీపేజ్ ఒక రకంగా చెప్పాలనంటే ఆయన మాటల్లో మనం ఈ ఆధ్యాత్మికత గురించి మనము తెలుసుకోవాలని అనుకుంటే ఆయన ఏమంటాడంటే ఈ ఆధ్యాత్మికత అనేది మనందరిలో నిగూఢంగా ఉండేటువంటి నిరంతరం జీవిత పరమార్థాన్ని అన్వేషిస్తుంది, తెలిసి కానీ తెలియక గానట. ఈ జీవితము ఆధ్యాత్మికత రెండు సమతుల్యమైనప్పుడు మాత్రమే జీవితం యొక్క విలువ, దాని అసలైనటువంటి అర్థం మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెబుతూ 1970 దశకంలో మెహరాబాద్లో మండలితో పాటు వారితో సాంగత్యం చేసి ప్రత్యక్షంగా ఆయన విన్నటువంటి బాబా సందేశాలని కథల్ని ఈ పుస్తకంలో ఆయన ఇంగ్లీష్లో మనకు అందజేస్తే అది మనకి సోదరి ఎస్ఎస్ లక్ష్మి గారి ద్వారా మనం తెలుగులో మనం చదువుకోవడానికి అవకాశం వచ్చింది. ఇందులో కొన్ని విషయాలు ఇందులో ఏమంటారంటే మనకు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళేటప్పుడు కొంతమందికి ఆధ్యాత్మిక సాధనల గురించి, అంటే మనం బాబా సాంగత్యానికి వచ్చిన తర్వాత మన అందరికీ ఇంచుమించు
ఏ రకంగా ఆధ్యాత్మికతని మనం అలవరుచుకోవాలనే దానికి చాలా మట్టుకు మనం తెలుసుకున్నాం. కానీ ఇవన్నీ కూడా బాబా చెప్పిన తాలూకు విషయాల్ని ఆ రీతులలో కూడా ఒకసారి మననం చేసుకుంటే వాటికి బాబా చెప్పినటువంటి సరళమైన రీతికి ఉండేటువంటి వ్యత్యాసం కూడా మనకి దొరుకుతుంది. అది కూడా వీళ్ళందరూ మండలి సభ్యుల ద్వారా తెలుసుకున్నటువంటి విశేషాలు ఇవి. ఇందులో ఆ ఈ సాధన అనేటువంటి దీనిలో, ధ్యానము అనేటువంటి దీంట్లో ఒక విషయాన్ని ఇక్కడ ఈరిచ్ గారు, అలాగే మణి, సోదరి మణి, అలాగే అందులో వాళ్ళకు వచ్చినటువంటి సందేహాలని నివృత్తి చేస్తూ బాబా వారు ఇచ్చినటువంటి వివరణలు, అలాగే మాల్కమ్స్ క్రాస్క్ ఈ తాలూకా విశేషాలని మనము కొద్దిగా మన దృష్టి పెడదాం అందులో ఈరోజు. సాధారణంగా ఈ ఆధ్యాత్మికత అని అనగానే కొన్ని ఈ ధ్యానం చేసేటువంటి మార్గాలు, ధ్యానం చేసేటువంటి విధానాలు సూచించేటువంటి అనేక రకమైనటువంటి సంస్థలు కానీ ఆశ్రమాలు కానీ మన దేశంలో చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అందులో ఈ ధ్యానంలో ఉండేటువంటి మెళకువలు నేర్పుతారు. అవన్నీ కూడా ఒక ట్రైనింగ్ లాగా, నిరంతరం ఒక సాధన లాగా చేసి అనుసరిస్తే గనక అందులో కొన్ని విచిత్రమైనటువంటి అనుభూతులు కూడా రావడానికి అవకాశం ఉన్నది అందులో. అంటే ఆ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తునేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి కాంతి మెరుపులతో కూడుకున్నటువంటి రంగురంగుల వలయాలు కానీ, లేదా ఏదో ఒక అద్భుతమైనటువంటి దృశ్యాలు కానీ, ఇవన్నీ కూడా విచిత్రమైనటువంటి అనుభవాలుగా ఉంటాయి. కానీ దానికి బాబా చెప్పిన రీతిలో అంటే వాటికి అసలు ఏ రకమైనటువంటి ఆధ్యాత్మిక విలువ లేదని అంటాడు బాబా. అంటే మనం అటువంటి దీనిలోకి వెళ్ళేటప్పుడు ఎందుకు అవి విలువ లేనివో కూడా మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా భ్రాంతికి చెందినవి అని బాబా, అవి నిజంగా ఒక రకంగా దేనికోసం ఆధ్యాత్మిక ప్రయాణం మనం చేస్తాము అని అంటే బాబా స్పష్టంగా మనకు తెలియజేసింది ఏంటంటే భగవద్ అనుభూతిని పొందడం. ఇవన్నీ కూడా భగవద్ అనుభవానికి నేరుగా ఎటువంటి సంబంధం లేని ధ్యాన మార్గాలట ఇవన్నీ కూడా. అంటే అటువంటి రీతిలోకి మనం కొద్దిగా ఉత్సాహం చూపెడితే కనుక బాబా చెప్పినటువంటి స్పష్టమైనటువంటి వివరణ మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు ఇందులో. ఒక రకంగా చెప్పాలంటే భగవంతునికి చేరే మార్గంలో సాధకుడు ఎవడైతే ఆ మార్గంలోకి అడుగు పెడతాడో వాడికి ఇటువంటివన్నీ కూడా అవరోధాలుగా, అడ్డంకులుగా కూడా మిగిలిపోతాయి అంటున్నారు ఇక్కడ. మరి భగవంతునికి చేరే మార్గం నేరుగా ఏమైనా ఉన్నదా అని అంటే అది ప్రేమ మార్గం మాత్రమే అని బాబా మనకి స్పష్టం చేశారు. చాలా సందర్భాల్లో ఈ ప్రేమ గురించే బాబా ఎన్నో రకాలుగా, ఎన్నో సందర్భాలలో, ఎన్నో విధాలుగా మనకి తెలియజెప్పారు బాబా. అంటే మూర్తీభవించినటువంటి ఆ ప్రేమే ఒక ముద్దై ఒక సగుణ సాకార రూపాన్ని ధరించి మన మధ్యకి దిగి వచ్చాడు. అది మనందరికీ తెలుసు. అందుకోసమే మనం ఆ ప్రేమ అనేటువంటి ఆ మార్గానికి అలవాటు పడి వీలున్నంత మేరకు ఆ మార్గంలో 100% ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా కొంత శాతం బాబా వారి ఇచ్చతో మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ఆ తపనతో మనం నడుస్తూ ఉన్నాం మనం. అయితే బాబా ఏమంటాడంటే భగవంతుడికి నేరుగా చేరే మార్గం ప్రేమ మార్గమే. అయితే ప్రేమ అనేది ధ్యానం నుండి పొందేది కాదు. ముందు మనం అనుకున్నట్లుగా ఈ ధ్యానం నుండి మాత్రం ఈ ప్రేమ పొందలేం మనం. దానికి అసలు ఏ రకమైనటువంటి సంబంధం లేదంటాడు బాబా. ప్రేమనన్నది ఖచ్చితంగా భగవంతుడి యొక్క కృపచేత మనకి లభిస్తుంది అంటారు బాబా. అందుకనే బాబా మనకు నేరుగా ఈ దివ్య ప్రేమను నేను మీకు అందజేయడానికే దిగి వచ్చాను, ఇది నా తాలూకా అవతార కార్యక్రమం, ఉద్యమము అని అన్నాడు బాబా మనకి. అందుకనే అంత స్పష్టంగా బాబా చెప్పాడు. కాబట్టి ప్రేమ అనేది మానవ సంబంధమైనటువంటి ప్రేమలు ఎలాంటివి, దైవీ సంబంధమైనటువంటి ప్రేమ ఎటువంటిది అనేటువంటి విషయాన్ని ప్రతిరోజు మనము మననం చేసుకుంటూ ఉన్నాము. అనేక రకాలైనటువంటి అనుభూతుల్ని తెలుసుకుంటూ ఉన్నాం మనం. ఇక్కడ బాబా అంటాడు మరి ఇలాగా ఆ
ప్రేమ అనేది భగవంతుడి నుంచి ఒక కానుకగా ఒక కృపతో ఎవరైతే పొందబడతారంటే చాలా మందిలో ఏ ఒక్కడికి మాత్రమే అది దక్కుతుందట. అటువంటి దీంట్లో అంటే అందులో మనం కూడా ఉండాలనేటువంటి తీవ్రమైనటువంటి పరిశ్రమ మనం చెయ్యాలి. మనం కూడా అందులో ఉండాలి. ఏ ఒక్కడికో ఏ ఒక్కడికో ఖచ్చితంగా దక్కుతుంది. ఆ ఒక్కడు మనమే అయి ఉండాలి అనేటువంటి తీవ్రమైనటువంటి తపన మనకి మనలో ఉండాలంటాడు బాబా. మరి దానికదే అంటే ఈ ప్రేమ అనేది దానికదే సుసంపన్నమైంది అంటాడు. అంటే సాధారణమైంది కాదు అది. ఆ ప్రేమ అనేది తన మీద తప్ప ఇక ఇతరమైన దేని మీద ఆధారపడదట. ఈ ప్రేమ అంటే ప్రేమ అనేటువంటి ఒక స్థితి తన మీద తానే ఆధారపడుతుంది తప్ప ఇతరమైనటువంటి దేని మీద ఆధారపడదట. అటువంటి ప్రేమ దానికది సర్వస్వతంత్రమైందట. అంటే ఏది ఆ దైవీ ప్రేమ, ఆ దివ్య ప్రేమ అన్నది సాధారణమైనటువంటి మన భౌతిక జగత్తుకు కూడుకున్నటువంటి ప్రేమ కాదు. ఆ దైవీ ప్రేమ ఏదైతే ఉన్నదో దానికదే స్వతంత్రమైనది. ఈ ధ్యాన ప్రక్రియ లేకపోయినా ప్రేమ సరిపోతుందట. ప్రేమ కనుక మనం పొందితే అది బాబా ఏమంటాడంటే, అయితే ఈ ప్రేమలే కానీ ఈ ప్రేమ అనేది లేకపోతే సాధారణంగా ప్రేమ లేని ధ్యానం దేనికి పనికిరాంది అంటాడు. అంటే ధ్యానం అని అన్న దాని గురించి చెబుతూ దానికి ప్రేమకి ఈ ఆధ్యాత్మిక ప్రహేళికలో కొంతమంది కొంతమంది అవలంబిస్తున్నటువంటి ధ్యాన ప్రక్రియల గురించి బాగా స్పష్టం చేస్తూ ఉన్నాడు ఇక్కడ. దేనికి కొరగానిది కాబట్టి సద్గురువులు వారి శిష్యులకి ప్రతినిత్యం అవలంబించిన ప్రక్రియగా ఈ ధ్యాన మార్గాన్ని సూచించరు. అంటే సద్గురువు అనేవాడు అంటే మన సాధారణంగా ఈ ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రవేశించాలంటే ఖచ్చితంగా సద్గురు అవసరం. సద్గురు తాలూకా సహాయం మనకి అవసరము అని చాలా సందర్భాలలో బాబా మనకు తెలియజెప్పున్నారు మనకి. అందుకు ఈ సద్గురువులు అనేది ఈ ధ్యాన మార్గంలో భగవంతుణ్ణి చేరేటువంటి మార్గాన్ని మాత్రం అనుసరించమని చెప్పరట. వారు ఏ మార్గంకి ఎలా ప్రధాన పాత్ర పోషించమని చెబుతారు అని అంటే ప్రేమ, నిస్వార్థ సేవ, ఈ రెంటిటికి వారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇంకా దేనికి కూడా ఇవ్వరు సద్గురులు అనేవారు. అందుకు తమకు శిష్యులుగా వారు ఎన్నుకున్న వారికి వారు సూచించేటువంటి మార్గము ధ్యాన మార్గం కాదు. ప్రేమ, నిస్వార్థ సేవలకు ప్రాధాన్యతనిచ్చి ఆ మార్గంలో మా భగవంతుని చేరే మార్గాన్ని తెలియజేస్తారు సద్గురువులు. మరోవైపు అదే మార్గంలో సాధకులు వారిని అనుసరించే వారికి అంటే కొంతమంది ధ్యాన సాధన వంటి వాటిని సూచిస్తారు. అంటే ఇక్కడ మనం ఈ కేటగారికల్ గా మనకైతే నో డౌట్ ఎట్ ఆల్ మనకి సద్గురువు భగవంతుడు, సనాతనుడు, పురాణ పురుషుడు ఒకే ఒక్కడు మెహర్ బాబా. కానీ మనం ఎంతటి అదృష్టాన్ని మనము పొందాము అని అనడానికి ఇవన్నీ గుర్తు చేసుకోవాలి. మనం క్యాల్కులేట్ చేసుకుంటూ బేరేజ్ వేసుకుని తీరాలి. ఎంతటి అదృష్టవంతులు మనం అనడానికి ఆ ఉద్దేశంతో మనం ఇవన్నీ చర్చించుకుంటూ ఉంటాము. సో ధ్యాన సాధన వంటి వాటిని ఒకవేళ ఎవరైనా పొరపాటున అంటే ఈ మానవ మనస్సు అనేది సంశయాత్మకంది. ఎప్పుడు కూడా సందేహాలతోటి పొడసూపుతూ ఉంటుంది ఏదో ఒకటి. ఆ సందేశాలకి మనకి సమాధానం ఇచ్చేవాడు మన బాబా ఒక్కటే. కానీ అప్పటికీ అమాయకత్వంతో ఇంకేదో దాంతో అటువైపు మనం వెళ్ళాలనుకుంటే ధ్యాన సాధన అవలంబించండి అని చెప్పేవారికి సరైనటువంటి ఆధ్యాత్మిక స్పృహ లేనట్టే మనము గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మన ఈరిచ్ సోదరులు దీని గురించి ఏం చెప్తారంటే ఇక్కడ అసలు మానవ జాతికి అసలు ఈ ధ్యానం అనేటువంటి ప్రక్రియ ఎందుకు ఇవ్వబడాలి? మరి మొదటి నుంచి ఉండేది కదా ఇది. ఈ ఆధ్యాత్మిక సాధనలో కూడా ఈ ధ్యాన మార్గం ఇంతకు ముందు ఉండింది. మరి ఇప్పుడు బాబా అది ఎందుకు ఆ ధ్యాన మార్గాన్ని గురించి అంత పెద్దగా మనకి పట్టించుకునేటట్లుగా చేయలేదంటే
అసలు ఎందుకు అసలు ధ్యానం అనేటువంటి ప్రక్రియ మానవ జాతికి ఇవ్వబడింది అని అంటే, పురాతన కాలంలో ఒక సాధనంగా, అంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఒక సాధనంగా దీన్ని పేర్కొనడం జరిగింది. ఎందుకంటే అందులో నిన్ను నువ్వు మరిచిపోవచ్చు. ఒక రకంగా ఈ ధ్యాన మార్గం అనేది మనకు చేసేటువంటి ఒకే ఒక్క మంచి ఏమిటంటే, మనల్ని మనం అంటే ఎవరిని వారు మర్చిపోయేటువంటి రీతిలో అది మనకి ట్రైనప్ చేస్తుంది ధ్యాన మార్గం అనేది. అయితే మరి ఈ యుగంలో, అంటే ఇప్పుడు ఈ కలియుగంలో, స్పీడ్ యుగంలో, ఈ యాంత్రిక యుగంలో, ఈ కాలానికి సంబంధించినటువంటి పరిసరాలకు ఈ ధ్యానం అనేది అనువైనది కాదు. అందుకనే అంటే పురాతన కాలంలో ఉండేటువంటి మార్గం అదే అయినప్పటికీ కూడా మనకి ఈ పరిసరాలకు అనుగుణంగా, అందుకనే లివింగ్ పర్ఫెక్ట్ మాస్టర్ మెహర్ బాబా, ప్రాక్టికల్ పర్ఫెక్ట్ మాస్టర్, ప్రాక్టికల్ రియల్ మాస్టర్. మనకి అంటే యథార్థానికి ప్రాక్టికాలిటీ గురించే బాబా ఎక్కువ మనకి సూచించేవాడు. ఆయన అంటే ఆచరణ యోగ్యమైనటువంటి ప్రక్రియల గురించే బాబా మనకి తెలియజెప్పేవాడు. అందుకు ఇక్కడ ఈ సోదరుడు ఏమంటాడంటే, ఈ ధ్యానం ఈ కాలానికి సరిగ్గా సూట్ అవ్వదు. ఈనాడు ధ్యానం కోసం పర్వత శిఖరాలపై ఉన్న కొండ గుహల్లో ఉన్న తారవడలో ఉన్న ఇదంతా కూడా ధ్యాన మార్గం అంతే కదా. దాన్ని అంటే సామూహికంగా చేసేవి కొన్ని అయితే, ఏకాంతంగా చేసేవి ఎక్కువ. అంటే పర్వత శిఖరాల మీద వెళ్ళిపోవడమో, లేదా కొండ గుహల్లో ముక్కు మూసి ఆచరించడమో, లేదా ఒక తారడవుల్లో మధ్యలో అటువంటి విశేషాలు కూడా మనకు తెలుసు. ఆ జడలు పెరిగిపోతాయి, పుట్టలు చుట్టూరు, దేహం చుట్టూరు పుట్టలన్నీ పడతాయి. ఆ వారి శరీరాల మీద చీమలు పాకుతూ ఉన్నా, కాలసర్పాలు సంచరిస్తూ ఉన్నా, క్రూర మృగాల దగ్గరికి వస్తూ ఉన్నప్పటికీ కూడా నిశ్చలంగా ఉండేటువంటి ఇవి మనం చూసాం. కానీ ఇక్కడ ఇప్పటికి అవి మనకి సరైనటువంటి అనువైంది కాదంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే అటువంటి శక్తివంతమైనటువంటి ప్రకంపనాలు నిన్ను నీ ధ్యానంపై దృష్టి నిలుపనీయవు. ఇప్పుడు అప్పటికేమో కానీ ఇప్పటికి అది ఖచ్చితంగా నీ ధ్యానం మీదకి దృష్టిని నిలపడానికి సహాయం చేయవు. ఎక్కడ నీకు అవన్నీ కూడా అది అటు ఇటు అంటే తిరిగేలా చేస్తాయి. అక్కడికి కానీ ఇక్కడికి కానీ, అంటే ఇక్కడ మన దృష్టి నిలపకుండా డిస్టర్బెన్స్ వస్తే ఇంకో దగ్గరికి అలాగా అటు ఇటు తిరగడమే తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు అని అంటున్నాడు. అందువలన మన తండ్రి మెహర్ బాబా మాకు, అంటే అక్కడ మన ప్రియ మండలి వారికి ఏమంటున్నాడంటే, మీకు మీరుగా మరిచిపోవాలి. అంటే ఏ సాధన లేకుండా మీకు మీరుగా మరిచిపోయి తీరాలి. మిమ్ము మీరు మరిచిపోతూ బాబాని మరింత గుర్తుకుంచుకోండి. అంటే మనల్ని మనం ఎప్పుడు మర్చిపోతాము? తీవ్రంగా బాబా ఒక్కడినే గుర్తుంచుకోగలిగితే ఖచ్చితంగా బాబా మీదే ఏకాగ్రత లభించే వినిపిస్తుందమ్మా? జస్ట్ ఒక మధ్యలో అదే కరెంట్ ఆరింది, అందుకే నెట్వర్క్ ఇదైంది. ఇప్పుడు వినబడుతుంది కదా? ఇప్పుడు వినిపిస్తుంది. మధ్యలో అయిపోతుంది సార్. ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు బానే ఉంది. జై బాబా. సో మీకు మీరుగా మిమ్మల్ని మీరు మర్చిపోవాలి. మిమ్మల్ని మీరు మర్చిపోతూ బాబాని మరింత గుర్తుంచుకోండి. మరింత ఎక్కువగా మిమ్మల్ని మీరు మర్చిపోగలిగితే అంత ఎక్కువగా బాబాని గుర్తుంచుకోగలరు అని ఇవి మండలి సభ్యులకి బాబా చెప్పినటువంటి సూచన. ఇది అంటే మండలి సభ్యులు మాత్రమే కాదు, ఇది మనకి కూడా వర్తింపు చేయాలి కదా, వర్తింపు చేసుకోవాలి కదా. అంటే వీలున్నంత మేరకు అందుకనే బాబా ఏ రకంగా బాబాని గుర్తుంచుకోవాలనడానికి చాలా సందర్భాల్లో ఆయన చిత్రపటాలు, ఆయన చిత్రాలు అన్ని దగ్గరలో పెట్టుకోమంటాడు ఆయన. ఈవెన్ టాయిలెట్స్ లో కూడా మనము అయ్యో భగవంతుడి తాలూకా చిత్రపటం టాయిలెట్ లో పెట్టుకోవడం ఏమిటి అనే ఇది కూడా అవసరం లేదంటాడు బాబా.
అలాంటప్పుడే నువ్వు నన్ను గుర్తుంచుకోగలుగుతావు. అదొక సాధన. ఒక రకంగా చెప్పాలంటే అది సాధన మనకి, అది ధ్యానము. ఆ రకంగా మనం ధ్యానించగలిగితే అంటే బాబాని నిరంతరము బాబాని గుర్తుంచుకోగలిగేటువంటి సాధనా మార్గాలు అవి మనకి బాబా చెప్పిన తాలూకా రీతిలో అది గుర్తుంచుకోగలరు అని బాబా అక్కడ మండలి సభ్యులకి చెప్పారట. బాబాపై దృష్టి నిలిపి మనము సాధారణంగా ధ్యానం ఎలా చేయగలుగుతాము? మరి బాబాని దృష్టి నిలిపితే ధ్యానం చేసేటువంటి ఆ మార్గంలో ఆ రీతిలో ఎలాగా ఎప్పుడు చేస్తాం? ఈ రీతి చెప్తున్నారు. ఇది మనం ఆయన నుండి దూరంగా వెళ్ళినప్పుడు, ఎప్పుడు అంటే బాబా నుంచి దూరంగా వెళితే అప్పుడు ఆ ధ్యానం మీద లగ్నం చేయగలుగుతాం మన మనస్సుని. మనం ఆయన నుండి విడిపోయినప్పుడు, ఆయన నుంచి మనం దానికి విడిపోతే అప్పుడు ఆ ధ్యానం మీదకి లగ్నం అవుతుంది. ఈ ధ్యానంలో ఈ వేర్పాటు భావం అనేది బలంగా ఉంటుంది. ఏ వేర్పాటు భావము అంటే నా ప్రియతముడు, నా ప్రభువు, నా దేవుడు అనేటువంటి ఆ స్థితి నుంచి బయటకు వచ్చేటువంటి స్థితి అంటే ఆ వేర్పాటు భావం బలంగా ఉంటుంది. ఆ మార్గంలో గనక వెళితే బాబాతో మాకున్న బంధం అంటే మండలికి ఉండేటువంటి బంధం ఎటువంటిదంటే ఆయనపై దృష్టి పెట్టి ధ్యానం చేసే సమయం ఉండదట. ఒక రకంగా చెప్పాలంటే అంటే నిజంగా చెప్పాలంటే బాబా ఏ పని చెబితే ఆ పని తూచా తప్పకుండా పాటించడం వరకే మండలి సభ్యుల తాలూకా విధి. మరి బాబా మీద దృష్టి పెట్టాలి అని అంటే ప్రత్యేకంగా బాబా మీద దృష్టి పెట్టాలి, బాబా మీద ధ్యానం పెట్టాలి అనేటువంటి సమయం కూడా లేనంత తీరిక లేని డ్యూటీస్ బాబా వాళ్ళకి అప్పగించేవాడు. మనకి చాలా సందర్భాల్లో మనకు తెలుసు. అలాగా ఒక టాయిలెట్ లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా బాబా చప్పట్లు చరిస్తే అలాగా నేరుగా రాగలిగేటువంటి స్థితి కూడా కలిగేది చాలా కొంతమందికి. అలాగే గడ్డం గీసుకుంటే బాబా చరిచినటువంటి చప్పట్లుగా అలాగే నేరుగా డైరెక్ట్ గా బాబా దగ్గరికి రాగలిగే స్థితి. ఇంకొక లఘు సంఖ్యకి వెళ్ళేటప్పుడు సమయంలో కూడా ఇవన్నీ మనకి బాబూజీ సందర్భాల్లోని బాబాకి కాపలాదారులుగా ఎవరెవరైతే ఉన్నారో, బాబాకి అత్యంత సన్నిహితంగా ఎవరెవరైతే మెలిగారు వీళ్ళందరూ ఎదుర్కొన్నటువంటి స్థితులే అవన్నీ కూడా. అందుకు బాబా మీద ధ్యానం చేసే సమయం ఉండదట. బాబా ఇచ్చినటువంటి కార్యకలాపాల్లో వాళ్ళు నిమగ్నం అవడం వల్ల. అయితే ఎన్నడూ బాబా నుండి వీళ్ళు విడిపడలేదు, విడిపడేటువంటి అవకాశమే లేకుండా ఉండిపోయింది. అందుకని బాబా వీళ్ళని అందరినీ కూడా బ్రోకెన్ చైర్స్ అంటాడు మండలి సభ్యుల్ని. అంటే బ్రోకెన్ చైర్ అని అంటే విరిగిపోయిన కుర్చీ ఏం చేస్తాం మనం, మూలన పడేస్తాం, అంటే దానికి ఒక స్థితి అంటూ ఏమి ఉండదు. అటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు కాబట్టే బాబా చెప్పిన రీతిలో 100% వారు వాళ్ళ చాలా జీవితాన్ని పణంగా పెట్టి బాబా సేవ చేసేటువంటి ధన్యతని వాళ్ళు పొందగలిగారు. సో కూర్చుని ప్రశాంతంగా ఆయన గురించి ఆలోచించవలసినటువంటి అవకాశం కూడా లేదట. రోజులో మొత్తం సమయం మా మీదే బాబా దృష్టి ఎవరు, బాబా దృష్టి అంతా కూడా వీళ్ళ మీద. మరి అది ఎంతటి అదృష్టం అండి. బాబా దృష్టి అంతా కూడా వీళ్ళు చేసేటువంటి కార్యకలాపాల మీద. ఎందుకు? వాళ్ళందరినీ కూడా ట్రైన్ ఆ రకంగా ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వాళ్ళని తీసుకురావాలనేటువంటి శిక్షణనే బాబా నిరంతరం వాళ్ళందరికీ ఇచ్చి ఉన్నాడు ఆయన. సో నిజంగా అద్భుతం. ఒక అరుదైన సందర్భం నాకు ఇంకా గుర్తుంది అని ఈరిచ్ ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు. అదేంటో తెలుసుకుందాము. తెలుసుకుంటే మనకి టైం అయిపోవచ్చు. 1956 సంవత్సరం చివరి రోజుల్లో బాబా సతారాలో ఉన్నారట. అప్పటికింకా కారు ప్రమాదం జరగలేదు. అంటే రెండో కారు ప్రమాదం సతారాలో జరిగింది 2 కదా. 1956 అంటే 52లో మనకి ఓక్లహోమాలో జరిగింది. ఇప్పుడు 56 చివరి రోజుల్లో అంటున్నాడు ఈయన. అప్పటికింకా కారు ప్రమాదం జరగలేదు. ఆయనతో మండలవారం 6 ఉన్నామట. ఆ 6 ఉన్నారు అక్కడ. ఆ రోజు రాత్రి బాబా ఇలా అంటున్నారు మా మండలి సభ్యులతో, మీరంతా ధ్యానం చెయ్యాలని కోరుతూ ఉన్నాను అన్నారట బాబా. చూడండి, అంటే ఈయన ఎటువంటి శిక్షణ ఇస్తాడంటే ఆ ధ్యాన మార్గాలు ఏవి కూడా ఆధ్యాత్మిక ప్రయోజనం ఏవి విలువ కూడింది కాదు అని చెబుతూనే మీరంతా ధ్యానం చేయాలని బాబా వాళ్ళని కోరారట. అంతకు ముందన్నడు మాకు ధ్యానం చేయాలని చెప్పలేదు బాబా. అంతేకాదు ఎప్పుడు అలాంటి ప్రక్రియలను కూడా నిరుత్సాహపరిచేవారు బాబా. అయితే ఇప్పుడు మాతో అంటే వాళ్ళతో నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.
మీరు ఎలా ధ్యానం చేయాలో వివరిస్తానని బాబా చెబుతూ, మీరంతా మీకు నచ్చినటువంటి స్థలాలను ఎన్నుకోండి. అందరూ కలిసి ఒకే చోట కూర్చోకండి. నేను చప్పట్లు కొట్టిన వెంటనే మీకు నచ్చిన స్థలంలో కూర్చోండి. నిశ్చలంగా స్థిరంగా కూర్చుని మనసుని ప్రశాంతపరచుకోండి. కళ్ళు మూసుకుని మీ మనసుని ఈ విషయంపై లగ్నం చేయండి అని బాబా చెప్పారట. అయితే ఏ విషయం అంటే, ఏ విషయం మీద లగ్నం చేయమన్నాడు బాబా? ప్రశాంతంగా కళ్ళు మూసుకుని, భగవంతుడు ఉన్నాడు, ఇది మాత్రం తెలుసుకోండి. భగవంతుడు ఉన్నాడు కనుక ఆయనని దర్శించాలి. ఎవరైనా ఆయనని ఎలా దర్శించగలరు? అంతటా నిండి ఉన్న దివ్య తేజోమూర్తిగా దర్శించండి, జ్యోతి స్వరూపంగా దర్శించండి. అదే దివ్య ప్రకాశం. కానీ ఆ వెలుగు ఇప్పుడు మీ తలలపై పడుతున్న సూర్యుని కాంతి కాదు. ఆ కాంతి మరింత తేజోవంతమైనది. ఏ కాంతి? దివ్య తేజోమూర్తి యొక్క దివ్యమైనటువంటి కాంతి. సూర్య భానుప్రకాశమైనటువంటి ఆ కోటి సూర్య భాను ప్రకాశాల కంట మించినటువంటి దివ్య తేజస్సు ఆయనది. అంతటి తేజోవంతమైనది. తేజోవంతమే కాకుండా సౌందర్యవంతమైనది. ఒక జ్యోతిని సౌందర్యవంతమైనది అని చెప్పారంటే, ఆ సౌందర్యాన్ని మనం, సాధారణ జ్యోతిని మనం వీక్షించినప్పుడు ఆ సౌందర్యం మనకి అనుభవానికి వస్తుందా? కానీ ఇంకా బాబా ఇలా అంటున్నారట, భగవంతుని దర్శించేవారు ఆయనను జ్యోతి స్వరూపునిగా దర్శిస్తారు. అంతటా నిండి ఉంటాడు. అప్పుడు మీరు కనులు మూసుకొని ఈ ఆలోచనలను రానివ్వకండి. అంతటా వ్యాపించి ఉన్న దివ్య ప్రకాశంగా మీ మనసుని రంజింపజేయండి. భగవంతుడు అనంతుడు. ఆ అనంతంలోనే, ఆ అనంత దివ్య తేజస్వరూపం అనేటువంటి మహాసాగరంలోనే మీరంతా సహజంగానే ఉన్నారు. ఈ విషయంపైనే ధ్యానం కొనసాగించండి. అంటే అనంతునిలో ఉండేటువంటి మనం అందరం కూడా ఆ అనంతుడి తాలూకా అనంత దివ్య తేజస్వరూపం అనేటువంటి ఆ మహాసాగరంలో మీరంతా, అంటే మనమంతా, అంటే అప్పటికి ఉండే మండల సభ్యులంతా సహజంగా ఉన్నారనేటువంటి విషయం పైన ధ్యానం కొనసాగించమన్నాడు బాబా. ఆ తేజో మహాసాగరంలోనే మిమ్మల్ని మీరు కరిగిపోనివ్వండి. ఆ దివ్య ప్రకాశంగానే మిగిలిపోండి. ఇంతకు మించి మీరు చేయవలసినటువంటి ధ్యానం మరొకటి లేదు. ఇప్పుడు బయటికి వెళ్ళండి. నేను చప్పట్లు చరచగానే స్థిరంగా కూర్చుని ఈ విషయంపై దృష్టి నిలపండి. నేను మళ్ళీ చప్పట్లు చరుస్తాను, ఇంకా అక్కడే ఉండకుండా వెంటనే నా వద్దకు రండి అని బాబా తెలియజెప్పారట. అలా బాబా వెంటనే చప్పట్లు కొట్టడం, వాళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళు వేరు వేరు ప్రదేశాల్లో కూర్చోవడం, కళ్ళు మూసుకుని ధ్యానం ప్రారంభించడం జరిగిందిట. దాని నుండి కాస్త ఆనందం కలగడం ప్రారంభించగానే మరోసారి చప్పట్లు వినిపించాయట. అందరూ వెనక్కి వచ్చేశారు. ఇదే బాబా వారి జీవితాల్లో ఇచ్చినటువంటి ధ్యాన సమయం, ధ్యాన సాధన. అది బాబా అంటే, ఆ ధ్యానం గురించి బాబా చెబుతూ కూడా అటువంటి స్థితిని వాళ్ళకి అనుభవింపచేస్తూ మళ్ళీ వెంటనే దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తాడంటే అది ఆయనకే చెల్లు. ఆయన ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో ఏదో ఒకటి చేశాడంటే సాంకేతికమైనటువంటి చర్యగానే మనం భావించి తీరాలి. అది కొనసాగించేటువంటి రీతిలో ఎప్పుడు చేయడు ఆయన. అక్కడికి అది వాళ్ళకి, అంటే ఎవరికైతే తనకి ప్రియులై ఉన్నారో, బాబాకి ప్రియులై ఉన్నారో వారికి ఆధ్యాత్మిక పరంగా ముందుకి తీసుకెళ్ళగలిగేటువంటి అన్ని రకాలైనటువంటి స్థితుల్ని కూడా అనుభవించేటట్లుగా బాబా వాళ్ళకి తర్ఫీదునిచ్చాడు బాబా. సో ఇంకా ఇది ముందుకి ఉంది, కానీ ఈ టైం ఈరోజు మనకి అయిపోయింది కాబట్టి మరొకసారి సందర్భం వచ్చేటప్పుడు, సమయం కలిగినప్పుడు, బాబా అవకాశం ఇచ్చినప్పుడు మరికొన్ని విషయాలు, ఇది చాలా అద్భుతమైనటువంటి పుస్తకం అమ్మ. అందరూ ఇందులో ఉంటే గనక అందులో విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా నిజంగా బాబా వారి నిరంతర ధ్యాన ప్రక్రియ అంటే నిరంతరం ఆయన స్మరించుకోవడమే. ఆయన స్మరించడానికి మనకి అవకాశం ఆయన ఇచ్చి ఉన్నాడు. నిరంతరం ఆయన స్మరణలో మనగలిగేటువంటి భాగ్యం ఇచ్చాడు. కాబట్టి ఏ రకంగానైనా ఏదో ఒక రూపంలో ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన గుర్తించుకుంటూ ఈ ప్రయాణాన్ని మనం ముందుకి సాగిద్దాము. అందుకు ఆ ప్రీతం యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుతూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన బాబా వారికి మీకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. ఆనంద్ కుమార్ గారు, అప్పుడే అయిపోయింది. 5 నిమిషాల్లో అయిపోయినట్టుంది, అరగంట.
మీ వాక్ ప్రవాహంలో సమయం కూడా తెలియలేదు. చాలా చక్కగా తెలియజేశారు. నిరంతర ధ్యాన ప్రక్రియ, నిరంతరం ఆయన యొక్క ప్రేమలో ఓలలాడుతూ, ఆయన్ని స్మరిస్తూ, ఆయన చెప్పినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మనం నడుచుకోగలిగినప్పుడు నిరంతరం అదే ధ్యాన ప్రక్రియ అవుతుంది. జై మెహర్ బాబా. చాలా మంచి విషయాల్ని ఈరోజు మా అందరికీ కూడా తెలియజేశారు. జై మెహర్ బాబా. మీకు ధన్యవాదములు. నెక్స్ట్ మళ్ళీ మనం సంకీర్తనని కొనసాగించుకుందాం.